పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. అడగండి, అడగండి. ప్రభువా, నాకు తోడుగా ఉండండి, నాకు జయమునివ్వండి, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, నన్ను ఆశీర్వదించండి. ఒక మర్మం చెప్తున్నానండి, జాగ్రత్తగానండి ఈ మాట. హిజ్కియా చనిపోయినప్పుడు అతని యొక్క శవమునంట పై స్థానమందు, అంటే సమాధి స్థలంలో, భూమిలో కూడా అతనిని పై స్థానమందు పెట్టారంట. అతని కొరకు అతని ఉత్తర క్రియలు ఘనముగా జరిగించారని బైబిల్లో రాయబడింది. హిజ్కియా చనిపోయిన తర్వాత కూడా హిజ్కియాకి విలువ ఉన్నది. చనిపోయిన తర్వాత కూడా అతనిని సమాధుల తోటలో పై స్థలమందు పెట్టారని రాయబడింది. ఒక వ్యక్తిని దేవుడు దీవిస్తే ఎలా ఉండాలి? నా ప్రియమైన దేవుని బిడ్డ, అడుగు, ప్రభువా, నీ దృష్టిలో నేను నీతిమంతుడిగా ఉండాలి. నా కన్నీటి ప్రార్థన అనుభవం నాకు కావాలి. నీ మీదనే విశ్వాసం ఉంచే అనుభవం నాకు కావాలి. నిన్ను హత్తుకొని వెనుక తీయక, ఆనాడు లోతు భార్య వెనుకకు తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. వెనుకకు తిరిగితే ఉపయోగపడవు, ముందుకే వెళ్ళిపోవాలి. వెనుకున్నవి మర్చిపోవాలి, ముందున్న వాటి వరకు ఎగిరపడాలి. దేవుని కోసం పరుగెత్తాలి, వెనుకకు తిరగకూడదు. కష్టమైన, నష్టమైన, ఇరుకైనా, ఇబ్బంది అయినా ముందుకే సాగిపోవాలి. ఆయన యెరూషలేము వీధులలో సిలువను మోస్తూ వెనుకకు తిరగలేదు. గొల్గొతా కొండ మీదికి సిలువను మోసుకుంటూ వెళుతూనే ఉన్నాడు. నా దేవుడు నిన్ను సదాకాలం నడిపించగల సమర్థుడు. అడుగు, ప్రభువా, నన్ను నడిపించు, అయ్యా, నన్ను నడిపించు. హల్లెలూయా. నీవు లేని భవనము నాకొద్దయ్యా, నీతో ఉన్న గుడారమే చాలయ్యా. నీవు లేని భవనము నాకొద్దయ్యా, నీతో ఉన్న గుడారమే చాలయ్యా. నిన్ను విడచి ఎక్కడికి వెళ్ళగలను నేను యేసయ్యా. నిన్ను విడచి ఎక్కడికి వెళ్ళగలను, నా గమ్యము నీవేనని సహనముతో సాగెదనయ్యా. సహనముతో నా ప్రాణమా, నా సర్వమా, నా ప్రాణమా, నా సర్వం, నాకున్నది నీవేనయ్యా. నాకున్నది, చివరిగా చెప్పండి, యేసయ్యా, నాకున్నది నీవే. వెను తిరిగి వెళ్ళలేనయ్యా, నిన్ను విడిచి క్షణమైనా బ్రతకలేను యేసయ్యా.